ఈ టర్న్ తీసేసుకుని ఊరుకుడే ఆపోజిట్ లో పోవుడే హెల్మెట్ పెట్టుకోరు తొక్కలో వెనక ముగ్గురు ఎక్కిపోతా ఉంటారు. కనీసం ఇప్పటికైనా ఆలోచించండి. 80% పెట్టిండ బైకులకి, కార్లకు సమ్ 70, మిగతా వాటికి 60, 50 అట్లా పెట్టినట్టున్నాడు. ఎవరికైనా చాలా మంచి ఆప్షన్ దొరికింది. ముందు తప్పులు చేయకుండా 80%, 90%, 60%, 40%, 50% వినియోగించుకొని ఎప్పుడెప్పుడు కట్టుకుంటే మంచిది. కట్టకుండా అట్నే వదిలేసారనుకో అవి మళ్ళా రీవడ్డీలు వేస్తారు వాళ్ళు కూడా ఫ్యూచర్ లో. ఇప్పటివరకు ఎంత లేట్ అయినా సరే అని చెప్పేసి కూడా వదిలేశారు. ఎక్కడ దొరికితే అప్పుడే కట్టిపిస్తారు కానీ వడ్డీలు పడతాయి ఫ్యూచర్ లో. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ఎంత సహకరిస్తే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు మన కోసం, మనతో పాటు ఉండే చుట్టుపక్కల పబ్లిక్ కోసం కూడా చూస్తున్నారు సేవ. పొరపాటున మనం చక్కగా పోయిన ఎదురుగా వచ్చి బాగలేదనుకో వచ్చి కూర్చొని మనకే దెబ్బ తగ్గుతుంది. వాడు బాగానే ఉండి వాడు గట్టి బండి వెళ్ళిపోయింది అనుకో మనకు కూడా ఇబ్బందిగా. సో ట్రాఫిక్ సహకరించి ట్రాఫిక్ ఛానల్ కట్టేసుకొని జాగ్రత్తగా పోయి హెల్మెట్ వాడుకొని మిర్రర్లు పెట్టుకోండి పోయి. ఆ మిర్రర్లు అస్సలు పెట్టుకోవట్లేదు. మాక్సిమం లెఫ్ట్ రైట్ మిర్రర్లు పెట్టుకోరు. వెనకెట్లా పడతాడో చూసుకోరు. ముందు వీడిని సెకండ్ వాడు పోతూనే ఉంటాడు వెనుకొని చూసుకోకుండా. మనం వాడు అటు స్టేట్కి వెళ్ళిపోతున్నాడు మనం అనుకుంటా వెనక నుంచి మనం గుద్దేస్తాను. కొంచెం మిర్రర్లు వాడండి. మిర్రర్లు కూడా వాడితే మంచిది. బండి మీద ఇద్దరే పోవడానికి ట్రై చేయండి. హెల్మెట్ వాడండి. అన్నది సైడ్ క్రాష్ అయిపోయిందంట కదా, చలాన్ మరి ఫ్రీ కొంచెం రేట్లు దాకా ఇచ్చారు, క్రాస్ అవదా కొంచెం అన్న. సరే భయం పోయి అన్న చలో భక్తి అనేది కలిగింది కదా డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, గవర్నమెంట్ మీద. చలో పోయి మనకు ఒక అవకాశం ఇచ్చింది కట్టేసుకుందాం అని టక్ వెళ్ళి అందరు గుమిగూడేసరికి ఖచ్చితంగా సినిమా టికెట్లు వదిలిపెట్టినప్పుడు ఎట్లా క్రాస్ అవుతాయి, టీచర్ ట్రైలర్ వచ్చినప్పుడు పెద్ద సినిమాలు ఆ టైప్ లో ఇవి కూడా క్రాస్ అయిపోతాయి మరి ఈజీగా అయితే. తెలంగాణ గవర్నమెంట్ చలాన్లు మీద రాయితీ పెట్టడం ఇది రెండోసారి. మంచి పని, చాలా మంచి పని చేసింది. కానీ ఇలాగే పెట్టుకుంటూ పోతే మళ్ళీ భారం మన మీదనే పడే అవకాశం ఉంటది. మన మీద పడితే మళ్ళీ అది మనమే కట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు కట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. పాతవి 3 కోట్ల బకాయిలు చెల్లింపు అయితే అంటున్నారు, మరి అయితే అన్న అవుతాయి బాతే అవుతాయి. కానీ ఇట్లా వాళ్ళు రేట్లు తగ్గించుకుంటే పోతే మళ్ళీ ఉల్టా బిల్లు మన మీదనే కదా పడేది. సో ఆ ఎఫెక్ట్ కూడా మన మీద పడుతుంది. ఎప్పుడెప్పుడు కట్టించుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నా. కడితే ఎప్పుడెప్పుడు వసూలు చేయకు, వాళ్ళు వసూలు చేసే వరకు ఆగకుండా కట్టేయండి, బెస్ట్ అది. ఇప్పుడు ఎంత డబ్బు వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రభుత్వానికి? ఇక రాష్ట్రం మొత్తం మీద మనం ఏం చెప్పగలుగుతాం? మన ఊళ్ళో 4 బండ్లు ఉన్నాయి, 4 బండ్ల మీద పడ్డాయి ఇన్ని చేయాలంటే ఆడ ఫ్రెండ్స్ చెప్తుంటారు కాబట్టి చెప్పగలుగుతాం. ఇక రాష్ట్రం మొత్తం మీద పడేటి ఎంత వచ్చినా ఏం లాభం భయ్యా? నష్టమే. ఎందుకంటే 80%, 90% రాయితీ ఇస్తుంటే ఎంత వస్తే ఏం లాభం? ఇలా పెట్టడం ఎందుకు పెట్టారు? రాయితీ పెట్టడం కనీసం కొంచెం మంచిదనంతో ఆలోచిస్తారు. ఈసారి పెట్టారు మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా ఇంట్రెస్ట్ పడేస్తారేమో, లేదంటే రేట్లు పెంచుతారు ఏమైనా భయం కూడా కలుగుతుంది కదా. సో ముందుకు వచ్చేసి కట్టేస్తారు. నెక్స్ట్ టైం నుంచి ఆలోచన పడుతుంది. కట్టించుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న ఒక క్లాస్ లాగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. 100 మందిని 50 మందిని పెట్టేసి ఈసారి వదిలేసినాము, నెక్స్ట్ టైం కట్టకుంటే మాత్రం ఇంట్రెస్ట్ వేస్తాము, లేదంటే బండి పక్కకు పెట్టేస్తాము. ఈ టైంలో పెట్టాలి గట్టిగా. పోయినసారి 300 కోట్లు వచ్చినాయంట, మరి ఈసారి ఎంత వస్తాయి? ఖచ్చితంగా డబుల్ వస్తాయి ఈసారి. ఎందుకంటే మంచి మాట చేస్తుండే, మంచి పనులు చేస్తాడు రేవంత్ అన్న కూడా. కానీ ఇది ఎఫెక్ట్ మళ్ళీ మన మీదే పడుతుంది అబ్బా. అది ఆలోచించుకొని ఎప్పటికప్పుడే కట్టండి. రాయితీలు ఇస్తారు, మాఫీ చేస్తారని ఎదురు చూడొద్దు. మనకు తెలియట్లే మనం ఎట్లా కడుతున్నాం. ప్రతిరోజు మనం కడుతున్నాం. మనం కొనే బ్రష్ మీద, పేస్ట్ మీద, ఉప్పు మీద, కారం మీద ట్యాక్సీలు కడుతున్నాము. ఇవన్నీ ఆ రూపంలో పోతున్నాయి. 10 రూపాయలు పేస్ట్ కదా, 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం కదా అనుకుంటున్నాం. దాన్ని మనం ట్యాక్స్ కడుతున్నాం, బ్రష్ మీద కడుతున్నాం, బ్లేడ్ మీద కడుతున్నాం. ప్రతి పప్పు ఉప్పులు ఏమి ఉంటే దాన్ని ట్యాక్స్లు కడుతున్నాం. డైరెక్ట్ మనం ట్యాక్స్లు కడతలేం కదా అనే ఆలోచన మీలో ఉండొచ్చు. ప్రతి వస్తువు మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాం. బస్సు టికెట్ అయినా, ట్రైన్ టికెట్ అయినా, ఫ్లైట్ టికెట్ అయినా, సినిమా టికెట్ అయినా ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్లు కడుతున్నాం. మన ఏడ కడుతున్నాను ఎందుకంటే అది ఇండైరెక్ట్. ఇది మనకు డైరెక్ట్ తెలవట్లే. ఇది తెలుసుకుంటే అది మనం డైరెక్టే కడుతున్నాం. ఇండైరెక్ట్ గా మనకు అర్థం కాక, డైరెక్ట్ అర్థం కాక వదిలేస్తున్నాం. మనం ఎక్కడ కడతలేం కానీ లక్షలు అట్లా పోయి కోట్ల అప్పులై మళ్ళీ ఉల్టా మన మీదనే పడతాయి. రేట్లు పెరుగుతూ ఉంటాయి.